హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు మనం ఆడబోతున్నాం మళ్ళీ గ్రానీ 2. పోయినసారి ఎస్కేప్ చేయలేకపోయినాము, కానీ ఈసారి ఎస్కేప్ చేయడానికి ట్రై చేద్దాము. ఇక మొదలెడదామా? పోయినసారి ఒక మిస్టేక్ వల్ల బోట్కి ఇక్కడ దొరకపోవడం వల్ల మొత్తం ఎస్కేప్ ఖరాబ్ అయిపోయింది. ఈరోజు అయితే ఎస్కేప్ చేద్దాం. వెళ్తున్నాం. డోర్ సౌండ్ వినపడింది. గ్రాండ్ పా పైన ఉండొచ్చు, ఎవరు లేరు. అక్కడ ఫ్యూజ్ ఉంది. గ్రాండ్ పా ఇక్కడ ఉన్నాడు. ఇందులో ఏమో ఉంది. కిందికి వెళ్దాం. స్టార్టింగ్లోనే ముసలోడు రావాలా? నాకు అర్థం కాదు. ఇప్పుడే కదా గేమ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేసినప్పుడే ముసలోడు వచ్చాను. ఇంకేం ఆడతాం ఈ గేమ్? చూద్దాం గాయస్. తప్పించుకున్నాం. ఫస్ట్ అయితే బోట్కి దొరికింది. ఫస్ట్ ఎస్కేప్ ఛాన్స్ ఉంది గాయస్. పిక్చర్ ఆఫ్ పెయింటింగ్. ఇందులో అయితే వస్తలేడుగా. ఇందులో ఏముంది? ఏం లేదు గాయస్. ఇల్లుకి పోదాం. పిక్చర్ ఆఫ్ పెయింటింగ్. మళ్ళీ పైన గ్రాండ్ ఉంది 100%. పైకి పోవడం కష్టం. ఫస్ట్ గ్రాండ్ కిందికి తెప్పిద్దాం. ఇందులో ఏముంది ఫ్రెండ్స్? ఇక్కడ ఎవరు లేరు. సేఫ్కి చెక్ చేసుకుందాం. ఇందులో వెంచ్ ఉంది. బెస్ట్. ఓకే, వెంచ్ ఒకటే ఉంది. ఇలా బయట ఎవరు ఉన్నారా? లేరు. ఇక్కడ ఎవరు లేరు. పైకి వెళ్ళి చూద్దాం. గ్రాండ్ 100% పైన ఉందని తెలుసు. హ్యాండ్ వీల్ ఉంది. పైన గ్రాండ్ వస్తుంది. ఇంకెందుకు వెళ్తా? కింద గ్రాండ్ పా లేకపోతే బాగానే ఉంటుంది. కింద గ్రాండ్ పా లేడు. అక్కడ గ్రాండ్ పా కూడా పైన ఉండవచ్చు, లేదా మొత్తం కింద ఉండవచ్చు. ఓ షిట్. అమ్మయ్య, బ్రతికాను గాయస్. ఈ చెత్త కుప్పగాల నుంచి ఇప్పుడు పైకి వెళ్దాము. ఇప్పుడే బెస్ట్ గోల్డెన్ ఛాన్స్ పైకి వెళ్ళడానికి. ఇందులో ఏం లేదు. అన్ని డ్రాప్స్ చెక్ చేసి పోదాం. అక్కడ ఏముంది? ఇదేంటి? డక్ట్ టేప్. ఇంకేముంది? ఇలా చాలా భయం అయితే అవుతుంది గాయస్. ఇందులో ఏం లేవు. ఇందులో చెక్ చేద్దాం. కటింగ్ ప్లేస్. అవుతుంది. ఇక్కడ ఏమున్నాయి? స్టన్ గన్ ఉంది. రాని నా కొడుకులని. రండమ్మా. ఏడిపోతావులే, ఆగానే. అరే, ముసలోడిని కూడా రానివ్వండి. సేఫ్గా ఉంటుంది మన దగ్గర. వాడికి రాడిగా ఏనో వెళ్ళి దాచుకుంటాడు. కనబడతలేడు వీడు. దా, అదే దా. నీ సేఫ్కి ఇచ్చేసి పోతాయి. కానీ సెక్యూరిటీకి సేఫ్కి ఉంటున్నా. జర్రా తీసుకొని మాట్లాడు. మన కాడైతే మూల తట్టుకొని తిరుగుతాడు, మెడకు కట్టుకొని తిరుగుతాడు తీట. అమ్మయ్య, ఇదైతే ఓపెన్ చేస్తాం. ముందు అక్కడ డోర్స్ ఓపెన్ చేసి పెడదాం. సేఫ్టీ
డోర్ హ్యాండిల్. ఓకే. ఇక్కడేమో సేఫ్కి ఉంది. ఫస్ట్ సేఫ్కి ఓపెన్ చేద్దాం టైం వేస్ట్ చేయకుండా. ఒక్కొక్క సెకండ్ ఇప్పుడు చాలా వాల్యుబుల్. స్పార్క్ ప్లగ్, బోట్కి స్పార్క్ ప్లగ్ రెండు దొరికేసాయి కాబట్టి జస్ట్ ఎస్కేప్ చేయవచ్చు, ఛాన్స్ ఉంది. ఇంకా హ్యాండిల్ వీల్ దొరికింది. ఇక్కడేమో దొరికింది బోట్ స్టీరింగ్ వీల్. వావ్. ఇంకా ఇక్కడేమో ఉంది షార్ట్ గన్. లోపల ఏం లేదు. బోట్ ఎస్కేప్ చేయవచ్చు మళ్ళీ, కానీ ఇంకా గ్యాసోలిన్ దొరకాలి, ప్యాడ్లోకి దొరకాలి. సెక్యూరిటీ లోపలికైతే వెళ్తున్నాం. ఇందులో ఏం లేదు, పైకి చూద్దాం. పైన ఇందులో ఏం లేదు, ఈ డోర్ ఓపెన్ కాదు. ఇందులో చూద్దాం. హెలికాప్టర్ మాన్యువల్. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దామా? ముందైతే అది ఏమంటారు, కుక్కర్ని చంపేద్దాం ముందు. కటింగ్ ప్లాట్స్ ఇన్ని ఉన్నాయా? అదే ఇస్తే పోలే, వద్దులే. ఫస్ట్ రెంచ్ తీసుకెళ్ళాలి. రెంచ్ కింద ఉంది. ఓ షెట్ 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 షెట్. ఆగని, వస్తున్నాగు, ఎక్కువ మురిసిపోకాగు. ఆ గ్యాసోలిన్ కూడా ఇక్కడే ఉంది. గ్యాసోలిన్ కూడా ఇక్కడనే ఉంది. అషే, మనుషులారా మీరు, ఒకటి తర్వాత ఒకడు. దబ్బున తీసుకుంటే బెస్ట్. అమ్మయ్య, ఒకదాని పని అయిపోయింది. ఏడుస్తున్నాడు వాడు. ఏడు అంతా ఐసీయూ పో అడే ఐసీయూ. నేను ప్రస్తుతానికి స్పార్క్ ప్లగ్ కూడా దొరికింది కదా మనకి. బోట్ ఎస్కేప్ ప్యాడ్లోకి కావాలి. ప్యాడ్లోకి అంతే. ఇంకా ప్యాడ్లోకి ఒకటి దొరికితే మనం ఎస్కేప్ అయిపోయినట్టే. ఇందులోకి వెళ్ళి అయితే చూద్దాం. ప్యాడ్లోకి ఒకటే కావాల్సింది బోట్ ఎస్కేప్కి. వీళ్ళని చంపుదామా లేదా చంపేద్దాం? ఎవడు వీనికి మీట్ పీస్ పట్టుకొస్తాడు. ఇక అది కూడా మీట్ పీస్ తిన్నాక 2 సెకండ్ల వరకు వస్తాడు వాడు. అమ్మా, చచ్చిపోయాడు. క్రోబార్ ఉంది. క్రోబార్ని బయటపడేద్దాం. అసలు ఇదేం జీవి నాకు అర్థం కాదు. ఇదేం జీవిరా నాయనా? సౌండ్. క్రోబార్ తీసుకొని పైకి వెళ్ళి ఓపెన్ చేద్దాం. సౌండ్ చాలా దారుణంగా ఉంది. ఇందులో ఏముంది? ప్యాడ్లోకి అయిపోయిందిగా బోట్ ఎస్కేప్. అంతే ఇక. కానీ పోయినసారి కూడా ఎట్లా చేయలేని చచ్చిపోయాము మనము. అన్ని ఐటమ్స్ గుర్తుకుంచుకోలేము, చాలా కష్టం అసలు అన్ని ఐటమ్స్ గుర్తుకుంచుకోవాలంటే. అమ్మయ్య, ఒకటి అయిపోయింది. గ్యాసోలిన్, స్టీరింగ్ వీల్ అన్నీ ఉన్నాయి. స్పార్క్ ప్లగ్ కూడా ఉంది. అన్నీ కింద తెచ్చిపెడితే చాలు. ఇప్పుడు మనకు కావాల్సింది ఒకటే. బోట్కి లాస్ట్ తీసుకెళ్దాం ఇప్పుడు వద్దు.
తొందర పడద్దు ఈ టైంలో. స్పార్క్ ప్లగ్ దొరికింది. స్పార్క్ ప్లగ్, స్టీరింగ్ వీల్, ఇంకా ఏమంటారు గ్యాసోలిన్, రెండు దొరికితే ఎస్కేప్ అయిపోతుంది. ఐసీయూ పోరా నువ్వు, ఐసీయూకే మనకి వస్తావు. వీడు వచ్చేసినట్టుగా రాని కూడా వచ్చేసింది. ఫస్ట్ వీళ్ళని చంపుదాం, తొందర వద్దు. చిన్న వీళ్ళని చంపే ఎస్కేప్ చేద్దాం, తొందర ఏమాత్రం వద్దు. పోయినసారి తొందర వల్లనే చనిపోయాం మనము. ఇక్కడ నుంచి గ్రాని వస్తుంది, కానీ మన స్టన్గానే ఉంది ఇక్కడ. రా 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 ఇటు నుంచి. గ్రాని ఇది, నేను ఇక్కడనే ఉన్నా, సౌండ్ చేస్తారా? అరే ముసల్ది, గ్రాండ్ ఫాదర్ వేయడం అని ముసల్దాన్ని కూడా చంపే ఎస్కేప్ చేద్దాం. పోయినా సరే నేనేలే కదా, ఈసారి చూపిద్దాం మనం ఊరము. ఒక్క డే కూడా కంప్లీట్ కాలేదు, ఏం బీకలేరు. అయిపోయింది పని. ఎందుకు లేక దీన్ని లోడ్ చేయడం, ఎస్కేప్ అయిపోయినాక. ఇంకా గ్యాసోలిన్ ఒక్కటేగా ఉంది, స్టీరింగ్ వీలు పొంగు కూడా వీకలేరు. వీళ్ళు వచ్చే 2 minutesలో 10 సార్లు ఎస్కేప్ చేయగలను. ఇది మనం అంటే. ఇంకా గ్యాసోలిన్ ఒకటే, అది వాష్రూమ్లో ఉంది. హ్యాండిల్ ఎస్కేప్ అయితే అవ్వబోతుంది. బోట్కి అయితే ఇక్కడ ఉంది. పెట్రోల్ ఫిల్ చేయాలి, గ్యాసోలిన్ పెట్రోల్ అన్నా. అయిపోయింది, బోట్కి పట్టుకొద్దాం. ఫైనలీ ఎస్కేప్ అయితే అవ్వబోతుంది. ఫైనలీ 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 లెట్స్ గో. జీజీ, ఏం బిక్కలేదు ఇక్కడ, ఎస్కేప్ అయితే అయిపోయింది. ద ఎండ్. వీడియో నచ్చితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీకు ఏ వీడియో చేయాలనిపిస్తుందో ఆ వీడియో గురించి కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. బాయ్ బాయ్. నేను విజయ్ సైనింగ్ అవుట్.